ఇందాక నేను కింద రాగానే మా రాకేష్ కలిసి పొలం రాకేష్ కలవగానే ఒక ఇష్యూ తమ్మే అది అని చెప్పేసి నేను గుర్తు చేసిన. ఏంటది అంటే ఒక 3 ఏళ్ల కింద 4 ఏళ్ల కిందనో 3 ఏళ్ల కింద అనుకుంటా కరోనా టైంలో పరిగి రంగారెడ్డి జిల్లా వికారాబాద్ జిల్లా పరిగిలో ఒక యాక్సిడెంట్ అయింది. ఒక తల్లి తండ్రి ఇద్దరు బైక్ మీద పోతూ ఎదురుకెళ్ళే 2 కార్లు, ఒకటి కాదు 2 కార్లు డాష్ కొడితే యాక్సిడెంట్ చేస్తే అక్కడికక్కడే తల్లి తండ్రి ఇద్దరు చనిపోయారు. పిల్లలు ఉన్నారు 3 పిల్లలు. ఈ 3 పిల్లలు అనాథలే. రోడ్డు మీద యాక్సిడెంట్ అయితే వాళ్ళు ఆ కార్లు ఎవరైతుందో ఒకడు కారు అది అక్కడే రిపేర్ అయ్యి 2 కోర్టులే ఉన్నాయి. ఎక్కడన్నా పంపాడు. మొత్తానికి అన్న సంపాదన పక్కన పెట్టి రాజ్యం వీర భోజ్యం ఇది మా సగర్వ సొత్తు. ఈ మాటల తప్పుడు ఈ సగర శంకారావం ఈ సగర నినాదం ఈ పల్లె గల్లీల నుండి లొల్లి పెట్టుకుంటా ఆ పట్నం కార్యవర్గ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మీ అందరి మనందరి ప్రియతమ నాయకుడు ఈ జిల్లా అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ గట్టు శ్రీనివాస్ సగర్ గారు, వారి అధ్యక్షతన జరుగుతున్నటువంటి ఈ సమావేశానికి నాతో పాటు హాజరైనటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ జిల్లా ఇన్ఛార్జ్ శ్రీ మోడల ఆంజనేయులు సగర్ గారు, రాష్ట్ర మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీమతి అతినారపు విజయలక్ష్మి సగర్ గారు, వేదిక మీద ఉన్నటువంటి జిల్లా నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం, నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, అట్లే మా గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు రవిసాగర్ గారికి, అన్ని మండలాల అధ్యక్షులు, యువజన సంఘం, అతని మాటలు మా లింగాల మండల్ మాజీ ఎంపీపీ, మిగతా విచ్చేసినటువంటి అన్ని గ్రామాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కోశాధికారులు, వాళ్ళ పాలకమండలందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ, ఇందాక ఆయన అన్నాడు నాదేదో ఉడతా అనుకుంటా బాగా నచ్చాడు, మనకు చాలా విషయాలు చెప్పాడు సుధాకర్. ఆయనకున్నటువంటి మేధో సంపత్తి, ఆయనకున్నటువంటి విషయ పరిజ్ఞానం, మన యొక్క చరిత్ర, మనకున్నటువంటి గొప్పతనం, మనం ఏ విధంగా ముందుకెళ్ళాలనేటువంటి విషయంలో మనల్ని మేల్కొల్పేటువంటి ప్రయత్నంలో చాలా చక్కగా అన్ని విషయాలు వివరించాడు. సుధాకర్ లాంటి మేధావుల సేవలు ఈ కులానికి ఈ సందర్భంలో చాలా 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 అవసరం. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి నాగర్ కర్నూలు జిల్లాలో మన జిల్లా అధ్యక్షుల వారి యొక్క టీం ఏదైతే ఉందో జిల్లా నాయకత్వం చాలా పటిష్టంగా ఈరోజు పని చేస్తుందనడానికి 100కు పైగా గ్రామాలలో కమిటీలు వేసి పూర్తి స్థాయి జిల్లా కమిటీ వేసుకొని ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో ఇది మొదటి కార్యవర్గ సమావేశం అని నేను అనుకుంటా ఉన్నా. ఇంతమంది గ్రామ కమిటీల నుంచి అందరు రావడం ఒక మంచి నిర్ణయం కోసం మా అందరూ కూడా వేచి చూస్తా ఉన్నాం. మీకు దాదాపుగా విషయం అయితే సుధాకర్ సాగర్ గారు చెప్పారు, చిన్న చిన్న సూచనలు ఉన్నాయి, ముందే చెప్తా ఉన్నా. యువజన సంఘం ఇక్కడ ఉన్నట్టున్నారు అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీ జిల్లాలో ఏ కార్యక్రమం జరిగినా, జిల్లా కార్యవర్గమైనా, ఏ సమావేశమైనా జిల్లా అధ్యక్షుల వారు, ప్రధాన కార్యదర్శి, కోశాధికారి ఎవరైతే ఉన్నారో వీళ్లకు ఎడమ కుడి భుజాలుగా మీరు పనిచేయాలి.
ఈరోజు ఈ సమావేశం జరుగుతుందని ఇక్కడ ఏర్పాట్లు, ఇక్కడ బ్యానర్ కట్టడం కానీ, మైక్ చూడడం కానీ, టేబుల్ వేయడం కానీ, ఫోటోలు పెట్టడం కానీ, అక్కడ మంచి చెడు ఏదైనా కూడా యువజన సంఘంలో చూడాలి. నెక్స్ట్ వాళ్ళ ప్రశ్నలు మళ్ళీ మీరే వస్తుంది. కాబట్టి యువజన సంఘం అనేది ఇట్లాంటి కార్యక్రమం ఇద్దాక నేను ఆ టేబుల్ ఆయన సుధాకర్ సార్ జనరల్ సెక్రటరీగా ఆయన పట్టుకొని పోతా ఉన్నాడు. యూత్ వాళ్ళందరూ కూర్చొని చూస్తా ఉన్నారు. ఇది నేను గమనించిన వాళ్ళు జిల్లా మొత్తం తిరుగుతూ ప్రధానంగా సేవ చేయడానికి ముందుకు వచ్చినప్పుడు వాళ్ళని మనం గౌరవించాలి. వాళ్ళ సేవలకు ఇంకా ఎక్కువ వినియోగించాలంటే యువజన సంఘం మాత్రం ఈ ఏర్పాట్లు కానీ మన బాధ్యతలు మనం నిర్వర్తించాలి అనేది ఒక సూచన. నాగర్ కర్నూలు జిల్లాలో మన శక్తి ప్రదర్శన చేయాలి, మన బల ప్రదర్శన చేయాలనే ఒక లక్ష్యంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. మనలో కూడా కొంతమందికి కొన్ని సందేహాలు ఉంటాయి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఈ 33 జిల్లాలో తిరిగేటువంటి క్రమంలో అక్కడక్కడ మాట్లాడుతూ ఉంటాను. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత ఫోటో దిగుతాము, అవి దిగుతాం, కింది పోతాం. కింది పోయిన తర్వాత పోతు కారు కిందప్పుడు ఒక ఆయన వచ్చి అడుగుతాడు, సార్ ఇందాక మీటింగ్ పెట్టింది కదా, ఎవరి కోసం పెట్టింది మీటింగ్ అని. మీటింగ్ అయిన తర్వాత ఒక రోజు మొత్తం కూడా ఆ శవాల దగ్గర నిలబడ్డారు. పోలీసులు ఏమంటారు, ఇక పోస్ట్మార్టం చేసి పంపించేద్దాంలే, కేసు అవుతుంది, అది కారు యాక్సిడెంట్ అయితే అది కోర్టులో చూసుకోవచ్చు, సరిపోతుందండి. అటెండ్ అవుతుందా? ఇట్లనే ఉంటుందా? యాక్సిడెంట్ అయితే ఎట్లా జరిగింది, ఏం జరిగిందో తేలాలి. అయితే ఇంకో కారు గుద్దిపోయిందనే విషయము మనకు మెల్లగా తెలిసింది. తెలిసిన తర్వాత ఆ కారు కావాలని చెప్పేసి మనకి ఆ రోడ్ మొత్తం కూడా 20 కిలోమీటర్లు 2 రౌండ్లు కొట్టినాము. అక్కడ నుంచి డిఎస్పీ దగ్గరికి వెళ్ళాము. డిఎస్పీ 40 లక్షల రూపాయలు అది కూడా ఇస్తే పోయినా. ఆ రోజు ఆ ఊరు సర్పంచ్ వాడు వచ్చాడు, వేరే కమ్యూనికేటర్, ఇది ఏముంది లేని 2 లక్షలు మందబలం ఉందా, ధనబలం ఉందా? ఈ మందబలం ఉంటే వీళ్ళకు ఉచితంగా సీట్లు ఇవ్వాలి, ఓడిపోతే నామినేటెడ్ పదవులు ఇవ్వాలి. ఎందుకంటే ఈ దండంతా, ఈ ఓట్లంతా నాకు కావాలి, నా పార్టీకి అవసరం కాబట్టి. లేదంటే పిడికడంత మంది ఉన్నటువంటి ఈ రెడ్లు కావచ్చు, ఈ రావులు కావచ్చు, ఈ కొంతమంది ఆ కులాలను వాళ్ళ దగ్గర డబ్బు ఉంటుంది బాగా. ఆ డబ్బు కోసం, ఆ డబ్బు తన పార్టీకి అవసరం, తన ప్రభుత్వాలకు అవసరం, పార్టీ నడపడం కోసము ఆ వ్యక్తులు క్యాబినెట్ అవసరం. కాబట్టి వాళ్ళకి పిలుచుకొని వాళ్ళకి సీట్లు ఇస్తారు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తారు. భగీరథ మహారాజు, శ్రీరామచంద్ర మహారాజు, వీళ్ళందరూ కూడా రాజులే, వాళ్ళ యొక్క వారసత్వం మనం. కానీ ఈరోజు ఎక్కడైనా మనం రాజులు లేకున్నామా? మనం పాలించేటువంటి స్థానంలో ఉన్నామా? ఎందుకు లేవు? కారణం ఏంటి అంటే అసంఘటితంగా ఉండడం. ఎవరి స్వార్థానికి మనము, ఎవరి ప్రయోజనాల కోసం మనము ఆలోచించుకుంటా నాకెందుకులే అనే ఒక ధోరణితోని ఎవరికి వారుగా ఉండడం కారణంగా ఈరోజు కలిసికట్టుగా లేని కారణంగా ఈరోజు మనల్ని, ఆయన అన్నాడు, మనల్ని పిలుస్తారు, మన దగ్గరకు వస్తారు. వాడు రెడ్డి అయితే తన రెడ్డికి సీట్ ఇవ్వాలనుకుంటాడు, తన రెడ్డికి తన తోకసుట్టంగా ఉంటాడు. కాబట్టి ఆయనకి పదవులు ఇవ్వాలనుకుంటాడు, కాంట్రాక్ట్ ఇవ్వాలనుకుంటాడు, ఇంకేమైనా లాబీలు పైరవీలు అంటే కూడా వారికి ఇవ్వాలనుకుంటాడు. లేదంటే భయం అని ఉండాలి, ప్రేమ అని ఉండాలి. భయం ఉండాలి. ప్రేమ ఉందా మన మీద? ఎందుకు ఉంటుంది ప్రేమ? ఉండదు. ఇందాక అన్నాడు, ఏదో ఆ టైంకు అదో ఇదో ఏదో ఇస్తే మనకు ఓట్లు వేస్తారని అనుకుంటున్నాం. కాబట్టి ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఇంకోటి ఏముండాలి? భయం అని ఉండాలి. మనం భయం కల్పించాలి. ఏం భయం కల్పిస్తామంటే మనమంతా ఒకటే, అరే వీళ్ళంతా ఒకటే, వీళ్ళ జిల్లాలు అనే భావన కల్పిస్తే మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీ కావచ్చు, ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు మనతో సంప్రదింపు చేస్తారు, మన జోలికి వస్తారు, మన వాటికి ఇస్తారు. కాబట్టి దానికోసమే మనకు అనేక కష్టాలు ఉన్నాయి. ఈరోజు ఐఏఎస్లు లేరు, ఐపీఎస్లు లేరు, ఒక పెద్ద ఇంజనీర్లు లేరు, చీఫ్ సెక్రటరీ లెవెల్లో ఒక ఆఫీసర్ లేడు, లేకపోతే అంతకు మించిన రాజకీయంగా ఒక ఎమ్మెల్యే లేడు. ఇందాక మాట్లాడి చెప్పింది కదా, సుమారమైనటువంటి చర్య. ఎందుకు అంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు ఐఏఎస్లు కావచ్చు, లేకపోతే ఫస్ట్ గ్రేడ్ లో ఉన్నటువంటి ఐఆర్ ఆఫీసర్లు కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళు కూడా ఒక రెడ్డి, ఒక విలమను, లేకపోతే మన బీసీ కులాల్లో ఉన్నటువంటి బాగా ఆర్థికంగా
జనబలంగా బాగా మనకు రావాలని చెప్పేసి ఎప్పుడైతే మనం అనుకుంటే సరిపోదు, బయటికి వెళ్ళాలి. ఈరోజు గ్రామ కమిటీలుగా, మండల కమిటీలుగా, జిల్లా కమిటీలుగా మనందరం కూడా ఇలా సమాయత్తమై ఒక సన్నాహక సమావేశం నిర్వహించుకుంటున్నాం. మనం ఆలోచించాల్సినటువంటి ఒకే ఒక అంశం, నాగర్ కర్నూలు జిల్లా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి వాసి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ జిల్లా బిడ్డ ఎవరైతే ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిగా ఆ గౌరవప్రదమైనటువంటి స్థానంలో కూర్చున్నాడు. ఈ రాష్ట్రం మొట్టమొదటి ప్రథమ పౌరులు గౌరవనీయులు యనమల రేవంత్ రెడ్డి గారు ఈ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఈ జిల్లాకు ఒక ప్రత్యేకత ఉన్నది. మనం కూడా ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దృష్టికి ప్రతి కార్యక్రమం కూడా తప్పకుండా పోతుంది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. మనం చేసి ఈ రోజు ఈ కార్యక్రమం వారు కూడా వారి దృష్టి పోతుంది. ప్రత్యేకంగా వారు ఆ జిల్లాకు మరి చూస్తూ ఉంటాడు, సూక్ష్మంగా ఆలోచిస్తూ ఉంటాడు. కాబట్టి మనమంతా ఆలోచించాల్సింది ఒకే ఒక విషయము, రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలలో అత్యధిక స్థానాలు సర్పంచులుగా పోటీ చేయాలి, వార్డు మెంబర్లుగా పోటీ చేయాలి, ఉప సర్పంచులుగా గెలవాలి, ఎంపీటీసీలుగా గెలవాలి, ఎంపీపీలు కావాలి. అవసరమైతే రాబోయే జడ్పీటీసీ ఎన్నికల్లో జడ్పీటీసీలుగా గెలిచి జిల్లా పరిషత్ చైర్మన్ మనం పోటీ పడాలి. ఎట్లా పోటీ పడతాం? చాలా మంది అనుకుంటారు మా దగ్గర డబ్బు లేదు కదా, మన దగ్గర డబ్బు ఉన్నోళ్ళు ఆ పటేలో ఇంకొక యాదవనో గౌడనో ఎవరు వస్తారని చెప్పేసి. అట్లేం లేదు. రాజకీయాలలో రూపాయి లేని వ్యక్తి కూడా పార్లమెంటు వెళ్ళినటువంటి అనేక సందర్భాలు ఉన్నాయి. నేను ఉదాహరణ చెప్తా. తెలంగాణ ఉద్యమంలో జెండా పట్టుకొని జై తెలంగాణ అన్నటువంటి పసునూరి దయాకర్ ఒక ఉదాహరణ. పార్లమెంటులో అడుగుపెట్టించిన కేసీఆర్ గారు. ఎందుకంటే ఆ రోజు కళ్యాణ్ శ్రీయారి కాసి ఉప ముఖ్యమంత్రిగా ఇక్కడ తేడా వచ్చినప్పుడు ఎంపీగా డిజిగ్నేషన్ చేపించి మళ్ళీ బీఫామ్ ఇచ్చేసి అక్కడ నుంచి పోటీ చేపించి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టించారు. ఆయన ఆర్థిక పరిస్థితులు ఇక్కడ ఉన్నటువంటి మనకున్నటువంటి స్థితిగతులు కూడా వారికి లేకపోతుంది. నేను ఉదాహరణ చెప్తా ఉన్నా. రాజకీయాల్లో కష్టపడి ప్రజాసేవలో నిమగ్నమై ఉంటే ఖచ్చితంగా ఎక్కడో ఒక దగ్గర అవకాశాలు వస్తాయి. ఆ అవకాశాలను ఉనికి పుచ్చుకొని ముందుకెళ్తే ఇంకో పెట్టి ఎక్కగలరు. కాబట్టి నేనేమంటున్నట్టే ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లాలో మనం ఒక మెరుపు మెరగాలి, ఒక మెరుపు మెరియాలంటే ఒకే ఒక అవకాశం ఉంది. ఈ 15 రోజుల లోపల మనం కనుక ఒక భారీ బహిరంగ సభ పెట్టి మనము ఈ జిల్లా కేంద్రంలో మేమిదని చెప్పి గర్జించి వేలాది మంది తరలి వచ్చి ఊర్లు తరలి వచ్చి నాగర్ కర్నూలు జిల్లాలో ఎక్కడ చూసినా సగల అని ఒక వాదం కనుక వినిపించినట్లయితే ఇది అన్ని రాజకీయ పార్టీలకు, అధికార పార్టీగా, ప్రతిపక్ష పార్టీగా, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారా, ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేనా, మాజీ ఎమ్మెల్యేనా, ఇంకో రాజకీయ పార్టీల అందరికీ కూడా ఒక కనువిప్పుగా ఉంటుందనే విషయాన్ని మనందరం గుర్తించుకోవాలి. ఆ వేదిక మీదకి అవసరమైతే అధికార పార్టీ ఎమ్మెల్యేతో పాటు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీల ప్రముఖులను వాళ్ళని కూడా తీసుకొని అయ్యా మా యొక్క డిమాండ్ ఇవ్వని చెప్పేసి వాళ్ళ ముందర పెట్టి రాబోయే గ్రామ పంచాయతీ స్థానిక సంస్థల ఎన్నికలలో మాకు మెజారిటీ సీట్లు మా వాళ్ళు ఉన్నటువంటి ప్రతి గ్రామంలో సర్పంచ్లు అన్ని రాజకీయ పార్టీలు మీరందరూ కూడా అవకాశం కల్పించాలని చెప్పేసి అదే వేదిక మీద డిమాండ్ చేసి చెప్పాలని నోట్లు చెప్పే మైక్ ఇచ్చి వాళ్ళతో చెప్పిద్దామని చెప్పేసి నేను మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా పిలవాల్సిందే, కూర్చొని పెట్టుకోవాల్సిందే, వాళ్ళకి మైక్ ఇచ్చి మాట్లాడించాల్సిందే, ఆ కమిట్మెంట్ మనం తీసుకోవాల్సిందే. ఇట్లా చేస్తే కనుక ఈరోజు మనం గ్రామ పంచాయతీలో ఒక మెట్టు ఎక్కితే రేపు పొద్దుగల రాజకీయ అనుభవంతో ఇంకో మెట్టెక్కి ఎంపీటీతో జడ్పీటీతో అవసరమైతే భవిష్యత్తులో ఎమ్మెల్యేనో అవ్వడానికి మన వాళ్ళకి అవకాశం ఉంటుంది. ఇదంతా కూడా మనకు అనిపిస్తుండొచ్చు. ఎవడో సర్పంచ్, ఎవడో వార్డు మెంబరు, ఎవడో ఉప సర్పంచ్ ఎవడో అయితే మనం ఎందుకు ఇవన్నీ చేయాలి? ఇందాక చెప్పినా కదా ఎన్ని కష్టాలు ఉన్నాయి, ఎన్ని బాధలు ఉన్నాయి మన జాతి అంటే మనం చెప్పుకుంటే ఈ రోజులు గడుపు. కాబట్టి మనమందరం కూడా మనోడు ఆయన అన్నాడు ఇందాక సుధాకరణ వడ్డించేవాడు మనవాడు ఉంటే ఎక్కడ కూర్చున్నా కూడా మనకు రావాల్సింది మనకు వస్తుంది. కాబట్టి మనోడు అనుకున్నప్పుడు ఉండొచ్చు కాక మనకు గట్టు పంచాలు ఉండొచ్చు, పాడి పంచాలు ఉండొచ్చు, లేకపోతే అన్ని రాజకీయ పార్టీలో ఉండాలి,
అన్ని రాజకీయ పార్టీల నుంచి మన వాళ్ళ ప్రాతినిధ్యం వహించాలి. ప్రజాప్రతినిధులుగా వచ్చినప్పుడు మాత్రం మనం ఇండైరెక్ట్ గానో లేకపోతే ఒక లాబింగ్ ద్వారానో అవసరమైతే మన బీసీ కులాలను ఏకతాటికి తీసుకొచ్చేందుకు వాళ్ళ లోపల ఒక లాబింగ్ చేసి వాళ్ళందరినీ కలుపుకొని పోయి ఒక ఊళ్ళో మీకు అవకాశం ఇస్తాం, ఈ ఊళ్ళో మాకు అవకాశం ఇవ్వండి, ఇంకో ఊళ్ళో మీకు అవకాశం ఇస్తాం, ఆ పక్కన ఉన్నటువంటి మా ఊళ్ళో మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ఈ ఏదైతే మెజారిటీ సంఖ్య ఉన్నటువంటి యాదవులు కావచ్చు, కులకుర్మలు లేదంటే గౌడములు కావచ్చు, పద్మశాలి ఇక్కడ ఉండొచ్చు కానీ తక్కువ ఉండొచ్చు. అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే గ్రామాల వారిగా మండలాల వారిగా మీరంతా మొత్తం కూడా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు రాజకీయ పార్టీలలో ఏ పార్టీలో కొనసాగండి, ఎవరికి ఇబ్బంది లేదు, కానీ పంతాలకు పోకండి. నా ఊర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ, ఆయన బీజేపీ పార్టీ ఉంటాయి, ఉండాలి కూడా. కానీ ఒక సందర్భం వచ్చింది, ఇట్లాంటి బల ప్రదర్శన చేయాలి, చెడు అందరం జట్టు కడతాం, అందరం కలుద్దాం, అందరం కలిసి మన భారీ బహిరంగ సభను విజయవంతం చేసి మనకు అంతిమంగా ఒక సగరులం అంటే మేము ఇది నాగర్ కర్నూలు జిల్లాలో మా శక్తి ఇది, మా యొక్క బల ప్రదర్శన ఇది అని చెప్పేసి అక్కడ నుంచి మనం అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈరోజు గట్టు సీనన్న వారి ఎంత ఉన్నటువంటి రాముడన్న కావచ్చు, లేకపోతే బాలన్న కావచ్చు, కొమ్మల సీనన్న కావచ్చు, లేకపోతే మా చెడ్డ నారాయణ కావచ్చు, అందరూ ఈరోజు వెంకటన్న కావచ్చు, బడప వెంకటన్న కావచ్చు, మా సుధాకర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వేదికలు ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, మా రాజన్న కావచ్చు, తక్కువ లేదు కాదు. మీరంతా మంచి అనుభవం ఉన్నటువంటి వేళే, అనేక మంది చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నాం. వాళ్ళందరినీ కలుగుతాం. రైతులు రావాలి, విద్యార్థులు రావాలి, ఉద్యోగులు రావాలి, అడ్వకేట్లు రావాలి, టీచర్లు రావాలి, అందరూ రావాలి, జర్నలిస్టులు రావాలి. మొత్తం కూడా పిల్ల జిల్ల ఆడ మగ తేడా లేకుండా ఆ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గ్రౌండ్ సరిపోక రోడ్డు మొత్తం కిటకిటలాడి ఇది మొత్తం ఒక సెన్సేషన్, ఒక చరిత్ర సృష్టించాలి. ఆ రిపోర్టు ముఖ్యమంత్రి దాకా పోయే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు నేను ఒక సూచన చేస్తూ, 100% నమ్మకం ఉంది, నాయకత్వం బాగా పనిచేస్తుంది. గతంతో పోలిస్తే జిల్లా అధ్యక్షులు అన్ని జిల్లాలకు ఈరోజు ఆదర్శంగా నిలుస్తుండడంలో అతిశయోక్తి లేదు. ఆయనకు మాట్లాడడం, స్పీచ్ చేయడం రాదు. మొన్న అన్నాడు ఒక రోజు, అన్న నాకు స్పీచ్ చేయడానికి రాలే. నువ్వు స్పీచ్ చేయడానికి రాకపోవడం ఏం లేదు. గ్రామాలలో సర్పంచులుగా పోటీ చేసి మినిమం 50 నుంచి 60 సీట్లు సొంతం చేసుకొని సర్పంచులుగా అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గరికి 50 మంది సకల ప్రజాప్రతినిధులు ఒక టీంను తీసుకుపోయేటువంటి ప్రయత్నం మనం అందరం చేద్దాం. అప్పుడే మన జాతిని గుర్తిస్తాయి ప్రభుత్వాలు. అప్పుడే మన యొక్క డిమాండ్ ఏవైతే ఉన్నాయో, ఈరోజు అనుకుంటా ఉన్నాం పేరు గొప్ప అయింది, రాజులం అని చెప్పేది, క్షత్రులం అని చెప్పి. కానీ వాస్తవ పరిస్థితుల్లో మనకు ఈ కాలేజీలో సీట్లు రావట్లేదు. బీసీలో ఉండడం కారణంగా ఒక డాక్టర్ రావట్లేదు, ఒక ఐఏఎస్ కావట్లేదు, ఒక ఐపీఎస్ రావట్లేదు, ఒక ఇంజనీర్ కావట్లేదు. పోతే ఒకవేళ ఉన్న ఆస్తులు అమ్ముకొని పోయి సివిల్స్ ఏమైనా ప్రిపేర్ అయ్యి లేకపోతే మేనేజ్మెంట్ కోటాలో ఏదైనా మెడికల్ సీట్ తీసుకొని పోతే లాస్ట్ ఇంటర్వ్యూల కాడ అక్కడ కూడా ఉద్యోగాలు రాకుండా ఎటు కాలేటువంటి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. చాలా మంది తమ్ముళ్ళు నాకు ఫోన్ చేస్తా ఉన్నారు, అన్నా మీకు దండం పెడతాం, ఏమన్నా కొంత తగినటువంటి ఒకటి ఈ ఏదైతే ప్రభుత్వ నోటిఫికేషన్ ఏవైతే ఉద్యోగాలలో మాకు మేము మన బీసీడీలో ఉండడం కారణంగా ఉద్యోగాలు రానివన్నా మెరిట్ స్టూడెంట్ నేను, నా పక్కన చదువుకున్నటువంటి నాకంటే తక్కువ మార్కులు వచ్చినటువంటి నా టేబుల్లో కూర్చున్నటువంటి ఇంకో కులమాయకు ఉద్యోగం వచ్చిందన్నా, నేను ఏడవాలన్నా, నాకు ఏడుపు వస్తుందన్నా, బాధ వస్తుందని చెప్పి అనేక మంది తమ్ముళ్ళు నాకు ఫోన్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యలో జరిగిన చాలా మంచి చక్కటి టీం వచ్చింది. వాళ్ళకు
వాళ్ళు ఉపాధ్యక్షులు జాయింట్ వాళ్ళు కూడా మంచి టీం ఉన్నారు. మండల కమిటీ కూడా జబర్దస్త్ మంచిగా పడ్డాయి. కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ మా వెంకటన్న కావచ్చు, లేకపోతే మా నారాయణ కావచ్చు, మన అన్న బాలయ్య టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, వీళ్ళంతా కూడా మంచి రాజేష్ గారు కావచ్చు, మన మండల ప్రెసిడెంట్ వీళ్ళంతా అన్ని మండల ప్రెసిడెంట్లు మంచి టీం దొరికిండ్రు. నేనైతే నిజంగా చాలా సంతోషపడుతున్నాను మిమ్మల్ని చూసి. మీరు ఏం చేస్తారో చేయండి, మీ అందరి మీద నమ్మకం ఉంది. ఈరోజు సామాన్యమైనటువంటి ఒక బిడ్డ ఒక ఎగ్జామ్ రాసి ఏడుస్తున్నాడు ఫోటో నాతో. అగో ఆ ఏడుపులు భవిష్యత్తులో ఉండొద్దంటే, మన పిల్లల భవిష్యత్తు మంచిగా నిర్దేశించబడాలంటే, మన డిమాండ్ ఏవైతున్నాయో మన డిమాండ్ సాధించాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి మన డిమాండ్ను మనం సాధించుకోవాలంటే ఖచ్చితంగా 100కు 100% మనకు సాధ్యమైతుంది. మనకు ఆ శక్తి, యుక్తి, నేర్పు, ఓర్పు అన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన ప్రధానమైనటువంటి డిమాండ్లు ఏవైతున్నాయో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టి సాధించుకోవడం కోసం మనము ఆ ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు మంచి అదను వచ్చింది. ఈ అదను చూసి మనము ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించే విధంగా భారీ బహిరంగ సభను పెట్టడం కోసం మనమందరం కూడా ఒక సంకల్పం తీసుకొని మరి మనం ఎంత అనుకుంటామో 30,000, 40,000, 50,000 ఇదే సభ ఒక దిక్సూచిగా మారాలని చెప్పేసి తెలియజేస్తూ ఇప్పుడే వచ్చినటువంటి మేధావి వర్గానికి బ్రదర్స్ అందరికి కూడా స్వాగతం తెలియజేస్తా ఉంది ఈ వేదిక. మరి వాళ్ళు కూడా ఒకసారి అన్నారండి, ఒకసారి రండి బాబా శేఖర్ అన్న, అడ్వకేట్ శేఖర్ అన్న మీకు అందరికి తెలుసు. అట్లాంటి అన్నా సార్ కూర్చోండి, అందరికి నమస్తే. అందరికి నమస్తే. పైకి పైకి సార్ పైకి 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 ఓకే, థ్యాంక్ యూ. మొత్తానికి శుభసూచకం. ఏదైతే మనం ఈ నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నామో ఇందాక మాట్లాడుకున్నట్టుగా విషయాలన్నింటిలో మనకు అంతిమంగా ఈ జిల్లాలో సగరుల యొక్క ఒక ఆత్మగౌరవ భావుట రాబోయే 15 రోజుల 20 రోజులలో మనము ఈ జిల్లా కేంద్రంలో చూపించేటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యం, ఒక నిర్ణయాన్ని ఇక్కడ తీసుకునే క్రమంలో మనమందరం కలవడం ఒక శుభ సూచకము. మరి ఇప్పుడు ఇందాక మాట్లాడే విషయాలన్నింటినీ కూడా మేళవింపు చేసుకుంటా ఇప్పుడు మన అధ్యక్షుల వారి యొక్క అనుమతితోని సుధాకర్ సార్ గారు ఈ ముఖ్యమైనటువంటి మండల కమిటీల నుంచి ఒక కమిట్మెంట్ కావాలి. మా మండలం నుంచి మేము ఒక 10,000 మంది వస్తాము, మేము ఒక 5,000 మందిని తీసుకొస్తాము, మాకు ఇవి కావాలి, మాకు ఈ సౌకర్యాలు ఏం కావాలో వాళ్ళతో అందరితో మండల వాళ్ళతో మండల ప్రెసిడెంట్తో ఒక 2 నిమిషాలు మాట్లాడించాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షులు వహిస్తున్నటువంటి జిల్లా సభ్యులు, జిల్లా అధ్యక్షులు, మామగారైనటువంటి జట్టు మామగారు, అదేవిధంగా వివిధ కార్యవర్గ బృందం పెద్దలు, కొందరికి తెలియకపోవచ్చు, అందరూకి నా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు చాలా సుదినం. ఎందుకు సుదినం అంటే మనలాంటి ఒక నిమ్న కులం ఈ దేశంలో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చినటువంటి రోజు. 75 సంవత్సరాలు అయింది భారత రాజ్యాంగం అమలులోకి వచ్చింది. భారత రాజ్యాంగం యొక్క ఫలాలలో భాగంగానే ఈరోజు ఇంతమందిని
ఇక్కడ కూర్చొని ఇంత నిర్భయంగా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూర్చుందంటే ఆ ధైర్యం మనకి ఇచ్చింది భారత రాజ్యాంగమే. అలాంటి ఒక గొప్ప దినం ఈరోజు వరకు 75 సంవత్సరాలైంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బానిసత్వం నుండి, వెట్టి చాకరి నుండి విముక్తి చెందినటువంటి గుణంలో కూడా ఒక గుణమే మన సగర గుణం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్రను తెలుసుకోవాలి, చరిత్రను గుర్తిస్తేనే లక్ష్యం నిర్మించుకోగలుగుతాం. ఈరోజు అన్నగారు కత్తి దూసి మన బలమేందో చూపియాలి ప్రభుత్వానికి అంటున్నాడు. బాగుంది, బలం చూపియాలి, నిజమే. బలం చూపించి ఏం సాధించుకోవాలో మన భారత రాజ్యాంగం నిర్దేశించింది. అందుకోసమే అన్నగారు కత్తి చూసుకొని ప్రభుత్వం పైన అంటున్నాడు. ఎస్, చూయాల్సిందే, సాధించుకోవాల్సిందే. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం యొక్క ఫలితం ద్వారానే నేను కానీ మీరు కానీ ఇంత నిర్భయంగా స్వేచ్ఛగా ఈ దేశంలో మనగలుగుతున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాం. ఆ ప్రశ్నించే తత్వాన్ని ఈ నిమ్న వర్గాలకు భారత రాజ్యాంగం అందించినటువంటి అంశాన్ని మనం ఈరోజు ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగం సందర్భంగా మనము కృషించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అదొక సందర్భం. నెక్స్ట్, ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ సంయుక్తంగా మిగతా సగర కులాన్ని మేల్కొల్పడానికి పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘాలను కలుపుకుంటూ ప్రభుత్వం ద్వారా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల సాధన కోసం మనమందరం చైతన్యమై సంఘటితమై ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవాలంటే మనం ఈ దేశానికి ఏమిచ్చినామో ఫస్ట్ ప్రభుత్వానికి మనకు తెలియాలి. ఎందుకు మనం ఈరోజు ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలు అయింది. ఈరోజు ఉమ్మడి తెలంగాణలో ఒక్కడే ఒక ఎమ్మెల్యే వరంగల్ జిల్లాకి. భారత రాజ్యాంగం సమాన న్యాయం, సమాన హక్కులు అందరూ కల్పించినప్పటికీ ఒక్క ఎమ్మెల్యే ఎందుకైనా ఈ నాగరికత జిల్లాలో అత్యంత పెద్ద పోస్ట్ ఏదంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక్క సగరుడు అయింది. అందరికి మించి కాలేకపోయినా కారణం చైతన్యం లేకపోవడం. మిత్రులారా, ఈ చైతన్యాన్ని ఎక్కడి నుండి సాధించగలుగుతాం? ఎక్కడి నుండి సాధించగలుగుతామంటే ఇలాంటి సమావేశాల ద్వారా మన గురించి, మనకు రావాల్సిన హక్కుల గురించి తెలుసుకోగలగాలి. మనం ఏమందించాము ఈ సమాజానికి స్పష్టంగా అర్థమైతే అప్పుడు మన రాజ్యాన్ని ప్రశ్నించవచ్చు. సగరులుగా ఈ దేశానికి మనం ఏమిచ్చాము? చాలా ఇచ్చాము. ఏమేమి ఇచ్చాం? వ్యవసాయ రంగానికి మూలమైనటువంటి తెలంగాణలో బిడ్డలుగా తెలంగాణలో వ్యవసాయానికి అత్యంత ఆధారమైనటువంటి చెరువులను నిర్మించినటువంటి వారసులు మనం కాదా? ఈ రాష్ట్రంలో ఎక్కడ చెరువు తవ్వినా దాని కింద చెమట రక్తాన్ని చిందించిన వాళ్ళు మన యొక్క తాతముతాతలే కదా. ఏ ప్రాజెక్టు నిర్మించినా, ఏ ప్రాజెక్టు నుండి కాలువలు తవ్వినా అక్కడ పోయి మన శ్వేతాన్ని చిందించింది మన తాతలు కాదా? ఈ రోజు వరకు విశ్వనగరంగా కీర్తించబడుతున్నటువంటి హైదరాబాద్లో ఏ దేవాలయం చేసినా దాని కింద తమ సేవను అందించి సుందరమైనటువంటి భాగ్యనగరాన్ని నిర్మించినటువంటి వారసులం మనం కాదా? మరి ఇంత ఇచ్చినప్పటికీ మనం ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మనం ఇంకా చరిత్ర తెలుసుకోలేకపోయింది. మనం ఏమి ఇచ్చామో మనకి ఇంకా తెలియదు. మన హక్కులు ఏమిటో ఇంకా మనకు తెలియదు. కారణం ఏంటంటే ఇంకా మనం సమీకరించడం దశలోనే ఉన్నాం. ఇప్పటికి మనం సమీకరించే దశలోనే ఉన్నాం. ఇప్పటి వరకు మా సోదరుడు సుధాకర్ ఈ ఊరు నుండి 1000, ఆ ఊరు నుండి 1000 అలా అంటున్నారు.
ఇట్లా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే రావాలి. పేపర్ స్టేట్మెంట్ జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు కూర్చొని ఈ రోజు సగరంలో మీటింగ్ ఉంటుంది, మీరు అందరూ రావాలి అని జస్ట్ అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసమే గ్రామాల వారిగా మండలాల వారిగా మీరంతా కూడా మొత్తం కూడా కదిలించాల్సినటువంటి అవసరం ఉంది. దయచేసి రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మీరు రాజకీయ పార్టీలలో ఏ పార్టీలో కొనసాగండి, ఎవరికి ఇబ్బంది లేదు. కానీ పంతాలకు పోకండి. నా ఊర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ, నేను టీఆర్ఎస్ పార్టీ, ఆయన బీజేపీ పార్టీ ఉంటాయి, ఉండాలి కూడా. కానీ ఒక సందర్భం వచ్చింది, ఇట్లాంటి బల ప్రదర్శన చేయాలి. చలో అందరం దగ్గర కడదాం, అందరం కలుద్దాం, అందరం కలిసి మన భారీ బహిరంగ సభను విజయవంతం చేసి మనకు అంతిమంగా ఒక సగరులం అంటే మేము ఇది నాగర్ కర్నూలు జిల్లాలో మా శక్తి ఇది, మా యొక్క బల ప్రదర్శన ఇది అని చెప్పేసి అక్కడ నుంచి మనం అన్ని రాజకీయ పార్టీలకు ఒక హెచ్చరిక వేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. ఈరోజు గట్టు సీనన్న వారి ఎంత ఉన్నటువంటి రాముడన్న కావచ్చు, లేకపోతే బాలన్న కావచ్చు, మొగల సీనన్న కావచ్చు, లేకపోతే మా జంట నారాయణ కావచ్చు, అందరూ ఈరోజు వెంకటన్న కావచ్చు, బడప వెంకటన్న కావచ్చు, మా సుధాకర్ కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి వేదికలు ఉన్నటువంటి అనేక మంది ఉన్నారు, మా రాజన్న కావచ్చు, తక్కువ లేదు కాదు. వీళ్ళంతా మంచి అనుభవం ఉన్నటువంటి వాళ్ళే, అనేక మంది చదువుకున్నటువంటి విద్యావంతులు కూడా మన జిల్లాలో ఉన్నారు. వాళ్ళతో కూడా సంప్రదింపులు జరుపుతా ఉన్నాం. వాళ్ళందరినీ కలిగిద్దాం. రైతులు రావాలి, విద్యార్థులు రావాలి, ఉద్యోగులు రావాలి, అడ్వకేట్లు రావాలి, టీచర్లు రావాలి, అందరూ రావాలి, జర్నలిస్టులు రావాలి. మొత్తం కూడా పిల్ల జిల్లా ఆడ మగ తేడా లేకుండా ఆ రోజు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గ్రౌండ్ సరిపోక రోడ్లు మొత్తం కింద లాడి ఇది మొత్తం ఒక సెన్సేషన్, ఒక చరిత్ర సృష్టించాలి. ఆ రిపోర్టు ముఖ్యమంత్రి దాకా పోయే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీకు నేను ఒక సూచన చేస్తూ, 100% నమ్మకం ఉంది, నాయకత్వం బాగా పనిచేస్తుంది. గతంతో పోలిస్తే చేతులు చూపించుకొని ప్రభుత్వాలతో మనకు సంబంధించినటువంటి డిమాండ్స్ను నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో మనమందరం కూడా ఈరోజు ఇక్కడికి ఒక సమావేశం ఏర్పాటు చేసుకొని భవిష్యత్తులో ఆ సభను ఎట్లా సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క సమావేశానికి వచ్చినటువంటి నా సగర బంధువులు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన అందరికీ కూడా మన సగర సేవా సమితి నుంచి ఆహ్వానం, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు మనం భవిష్యత్తులో నిర్వహించుకునే సభ గురించి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి నాయకులు, మండల నాయకులు, జిల్లా నాయకులు కూడా మీ ముందు వాళ్ళ యొక్క శక్తి సామర్థ్యాల మేరకు ఎంతమందిని ఈ సభకు తీసుకురాగలుగుతామనే ఒక చిన్న ఫిగర్స్ని మన ముందు ఉంచారు. కనుక ఇప్పుడు అది మొత్తం చూసుకుంటే కూడా ఒక 20,000 వరకే వస్తున్నాయి ఇక్కడ చూసుకున్న కానీ మన టార్గెట్ 20,000 అనుకుంటే రేపు వచ్చే వాళ్ళు దాంట్లో సగం కూడా ఉండే పరిస్థితి ఉండదు. కనుక మనం కూడా ఉండాలి, ఎంత జనాభా ఉండదో దాన్ని బట్టి మనం ఎంతమంది తీసుకురాగలుగుతాం అనేది. ఇప్పుడు కొన్ని నియోజకవర్గాల్లో కూడా అంత 100 సంఖ్యలో లేని నగరంలో నేను కొరకే అందరం కూటమిగా ఏర్పడినాం. నేను ఎప్పుడు కూడా వేరు కాదు, మనం అందరం కలిసే చేస్తున్నాం. మేము మొదటి నుంచి కూడా అదే చెప్తున్నాం. ఇప్పుడు కూడా మా వంతుగా ఈ యొక్క సభను సక్సెస్ కావడానికి మా అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందిస్తాం. దాన్ని సక్సెస్ కావడానికి మా వంతుగా ఇంకా ఎటువంటి సూచనలు కావాలన్నా మేము ఇస్తాం. మా వంతుగా మా యొక్క వ్యక్తిగతంగా కూడా ఏమీ అవసరాలు కూడా మేము కూడా కొంత బాధ్యతలు తీసుకొని ఈ సభకు రాష్ట్ర అధ్యక్షులు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి జిల్లా సభ్యులు, జిల్లా అధ్యక్షులు,
జిల్లా అధ్యక్షులు మామగారు అయినటువంటి జట్టు మామగారు అదేవిధంగా వివిధ కార్యవర్గ బృందం పెద్దలు, కొందరికి తెలియకపోవచ్చు, అందరూకి నా యొక్క గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఈరోజు చాలా సుదినం. ఎందుకు సుదినం అంటే మనలాంటి ఒక నిమ్న కులం ఈ దేశంలో ఒక మీటింగ్ పెట్టుకోవడానికి అవకాశం వచ్చినటువంటి రోజు. 75 సంవత్సరాలు అయింది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. భారత రాజ్యాంగం యొక్క ఫలాలలో భాగంగానే ఈరోజు ఇంతమందిని ఇక్కడ కూర్చొని ఇంత నిర్భయంగా ప్రభుత్వాన్ని ఎదిరించడానికి రాష్ట్ర నాయకత్వం, జిల్లా నాయకత్వం కూడుకుందంటే ఆ ధైర్యం మనకి ఇచ్చింది భారత రాజ్యాంగమే. అలాంటి ఒక గొప్ప దినం ఈరోజు వరకు 75 సంవత్సరాలైంది భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చి. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత బానిసత్వం నుండి, వెట్టి చాకరీ నుండి విముక్తి చెందినటువంటి కులంలో కూడా ఒక కులమే మన సగర కులం అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే చరిత్రను తెలుసుకోవాలి, చరిత్రను గుర్తిస్తేనే లక్ష్యం నిర్ణయించుకోగలుగుతాం. ఈరోజు అన్నగారు కత్తి దూసి మన బలమేందో చూపియాలి ప్రభుత్వానికి అంటున్నాడు. బాగుంది, బలం చూపియాలి, నిజమే. బలం చూపించి ఏం సాధించుకోవాలో మన భారత రాజ్యాంగం నిర్దేశించింది. అందుకోసమే అన్నగారు కత్తి చూస్తా నేను ప్రభుత్వం పైన అని అంటున్నాడు. ఎస్, చూయాల్సిందే, సాధించుకోవాల్సిందే. ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం యొక్క ఫలితం ద్వారానే నేను కానీ మీరు కానీ ఇంత నిర్భయంగా స్వేచ్ఛగా ఈ దేశంలో మనగలుగుతున్నాం, ప్రభుత్వాన్ని ప్రశ్నించగలుగుతున్నాం. ఆ ప్రశ్నించే తత్వాన్ని ఈ నిమ్న వర్గాలకు భారత రాజ్యాంగం అందించినటువంటి అంశాన్ని మనం ఈరోజు ఈ సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగం సందర్భంగా మనము కృషించుకోవాల్సిన అవసరం ఉంది. ఓకే, అది ఒక సందర్భం. నెక్స్ట్, ఈ సందర్భంగా రాష్ట్ర శాఖ, జిల్లా శాఖ సంయుక్తంగా మిగతా సగర కులాన్ని మేల్కొల్పడానికి పనిచేస్తున్నటువంటి అనేకమైనటువంటి సంఘాలను కలుపుకుంటూ ప్రభుత్వం ద్వారా భారత రాజ్యాంగం కల్పించినటువంటి హక్కుల సాధన కోసం మనమందరం చైతన్యమై సంఘటితమై ప్రభుత్వం ద్వారా మనకు రావాల్సినటువంటి హక్కులను సాధించుకోవాలంటే మనం ఈ దేశానికి ఏమిచ్చినామో ఫస్ట్ ప్రభుత్వానికి మనకు తెలియాలి. ఎందుకు మనం ఈరోజు ఇప్పటి వరకు కూడా 75 సంవత్సరాలు అయింది. ఈ రోజుకు ఉమ్మడి తెలంగాణలో ఒక్కడే ఒక ఎమ్మెల్యే వరంగల్ జిల్లాకి. భారత రాజ్యాంగం సమాన న్యాయం, సమాన హక్కులు అప్పుడే కల్పించినప్పటికీ ఒక్క ఎమ్మెల్యే ఎందుకైనా ఈ నాగరికర్ణ జిల్లాలో అత్యంత పెద్ద పోస్ట్ ఏదంటే మార్కెట్ కమిటీ చైర్మన్ ఒక్క సగరుడు అయింది. అందరి నుంచి కాలేకపోయాడు. కారణం చైతన్యం లేకపోవడం. మిత్రులారా, ఈ చైతన్యాన్ని ఎక్కడి నుంచి సాధించగలుగుతాం? ఎక్కడి నుంచి సాధించగలుగుతామంటే ఇలాంటి సమావేశాల ద్వారా మన గురించి, మనకు రావాల్సిన హక్కుల గురించి తెలుసుకోగలగాలి. మనం ఏమందించాము ఈ సమాజానికి స్పష్టంగా అర్థమైతే అప్పుడు మన రాజ్యాన్ని ప్రశ్నించవచ్చు. సగరులుగా ఈ దేశానికి మనం ఏమిచ్చాము? చాలా ఇచ్చాం. ఏమేమి ఇచ్చాం? వ్యవసాయ రంగానికి మూలమైనటువంటి తెలంగాణలో బిడ్డలుగా తెలంగాణలో వ్యవసాయానికి అత్యంత ఆధారమైనటువంటి చెరువులను నిర్మించినటువంటి వారసులం మనం కాదా? ఈ రాష్ట్రంలో ఎక్కడ చెరువు తవ్వినా దాని కింద చెమట రక్తాన్ని చిందించిన
కట్టించినా, ఏ ప్రాజెక్టును నుండి కాలువలు తవ్వినా అక్కడ పోయి మన శ్వేతాన్ని చిందించింది మన తాతలు కాదా? ఈ రోజు వరకు విశ్వనగరంగా కీర్తించబడుతున్నటువంటి హైదరాబాద్లో ఏ దేవాలయం చేసినా దాని కింద తమ సేవను అందించి సుందరమైనటువంటి భాగ్యనగరాన్ని నిర్మించినటువంటి వారసులం మనం కాదా? మరి ఇంత ఇచ్చినప్పటికీ మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం? ఎందుకు ఎదగలేకపోతున్నామంటే మనం ఇంకా చరిత్ర తెలుసుకోలేకపోయింది. మనం ఏమి ఇచ్చామో మనకి ఇంకా తెలియదు, మన హక్కులు ఏంటో ఇంకా మనకు తెలియదు. కారణం ఏంటంటే ఇంకా మనం సమీకరించడం దశలోనే ఉన్నాం. ఇప్పటికి మనం సమీకరించే దశలోనే ఉన్నాం. ఇప్పటి వరకు మా సోదరుడు సుధాకర్ ఈ ఊరు నుండి 1000, ఆ ఊరు నుండి 1000 అలా అంటున్నారు. ఇట్లా ఒక పేపర్ స్టేట్మెంట్ ఇస్తే రావాలి. పేపర్ స్టేట్మెంట్ జిల్లా అధ్యక్షుడు, రాష్ట్ర అధ్యక్షుడు కూర్చొని ఈ రోజు తగ్గర మీటింగ్ ఉంటుంది, మీరు అందరూ రావాలి అని జస్ట్ నా దేశం అట్టి పుణిత సీత, నా దేశం కరుణాంతరంగా అని ఒక మహాకవి చెప్పాడు. మరి ఈ దేశంలో వెనుకబాటు కూరేటువంటి రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల్లో మనము ఇంకా మన జాతిని అద్భుతంగా నిర్మించుకునేటువంటి అవకాశాలు ఇట్లాంటి సమావేశాలు ఉంటాయి. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క సమావేశంలో మరి అంతకు ఏం మాట్లాడి తెలియదు, కానీ ఒక చిన్న సూచన ఏంటంటే BC-D నుంచి BC-Aకి మారాలంటే అందరూ చాలా మంది, నేను కూడా చాలా సభలో మాట్లాడింది గతంలోనే. కానీ అత్యంత ప్రమాదకరంగా మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ అత్యంత ప్రమాదకరంగా ప్రతిబంధకంగా మారింది. కాబట్టి రేపు జరగబోయేటువంటి ఈ యొక్క బహిరంగ సభలో తప్పకుండా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ గురించి మీరు ఆ యొక్క ప్రతిపాదన తప్పకుండా చెప్పాలంటే, ఎందుకంటే రాజపాలు కష్టపడి 24/7 చదివినటువంటి యువత విద్యార్థులు మొత్తం నీరు కాలేటువంటి పరిస్థితి ఉంది. అంటే విద్యారంగంలో సమస్యలు ఎదురవుతూ ఉన్నాయి, తర్వాత ఉద్యోగ రంగంలో కూడా సమస్యలు ఎదురవుతున్నాయి. కాబట్టి ఈడబ్ల్యూఎస్ లో BC-Aకి మాత్రమా BC-Dలో ఉంటామా, మాకు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కావాలనే విషయం మీద మిగతా డిమాండ్లతో పాటు ఇది కూడా పెట్టాలి. తర్వాత రెండో విషయం అంటే మన శాసనంలో అలవోకగా ఒక పడిపట్టు బాధతో మాట్లాడుతూ ఉంటాం. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎదగాలి. ఆర్థికంగా ఎదగాలంటే చదువుకోవాలి, లేకపోతే ఇంకో పని చేయాలి, ఏదో ఒకటి చేసి ఆర్థికంగా ఎదిగేటువంటి అవకాశం ఉంది. రాజకీయంగా ఒక పదవి వస్తే ఎదిగారు. ఈ సామాజికంగా ఎదగాలంటే మన వాళ్ళు ఉన్న కూడా ఇంకా ఉపయోగ గుర్తింపు సందర్భాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే నేను కొన్నాళ్ళు ఎదిగాలని చదువుకుంటుంటే అక్కడ అంటే అప్పుడు తెలియదు కదా, ఏ కూడా ఉపయోగం తెలియకపోయింది. అంటే మనం ఆ స్థాయికి ఎదగాలంటే తప్పకుండా, ఎందుకంటే మన దాంట్లో పట్టుదల ఎక్కువగా ఉంటుంది, కాస్త ముండితనం కూడా ఎక్కువగానే ఉంటుంది. అది నిజంగా ఒప్పుకోవాల్సిందే. అయితే మీరు చాలా మంది పార్టీలో పనిచేసే వాళ్ళు ఉన్నారు, అన్ని రాజకీయ పార్టీలు, తర్వాత ప్రజా సంఘాలు, జెండా మోషన్ సందర్భాల్లో పదవులు ఉంటాయి, పార్టీ పదవులు ఉంటాయి, వార్డు మెంబర్ల నుంచి గ్రామ సర్పంచ్, ఎంపీటీసీలో ఉంటారు. కానీ అద్భుతంగా మాట్లాడేటువంటి ఒక స్పీకర్ను మనం తయారు చేయగలిగితే డిఫరెంట్ గా ఆ గ్రామంలో ఉప్పరలో కానీ ఆ మండలం ఉప్పరలో కానీ గుర్తింపు తీసుకొచ్చేటువంటి అవకాశం తప్పకుండా ఉంది. ఇందుకు గాను మన మినిమం 20,000తో మనం అయితేనే మన యొక్క సభ సక్సెస్ అని అధ్యక్షుల వారు పిలుపు ఇవ్వడం జరిగింది. మరి సంఖ్య చెప్పేటప్పుడు ఒకరు 5,000 చెప్పారు కాబట్టి నేను 6,000 చెప్తున్నా అని అట్లా చెప్పిందా ఎట్లా నాకు తెలియదు. ఒకటి మాత్రం నిజం, రాష్ట్ర అధ్యక్షులు చెప్పినట్టు సభ అయితే సక్సెస్ చేయాలి, మరి తక్కువ మందితో చేసి కూడా వృధా అవుతుంది. ఇంకొకటి అధ్యక్షుల మాటల్లో ఒక చిన్న విషయం అంటే నేను గమనించాను, మన యొక్క ఎజెండాలో మినిమం నాగర్ కర్నూలు జిల్లా నుంచి 100 మంది సర్పంచులతో సమావేశం జరపాలని. అది మంచి విషయం. నాకు తెలిసి ఇప్పుడు ఆల్రెడీ డిస్ట్రిక్ట్ కమిటీ అన్ని ఊళ్ళు తిరిగింది కదా, 100 మంది సర్పంచులు గెలవాలంటే మన సగటు 100 మంది నిలబడాలి కదా. 100 మంది నిలబడాలనుకునే ఇప్పటికే రెడీ అయ్యారు కదా. వాళ్ళు ఒక్కొక్కరు వాళ్ళ ఊళ్ళ నుంచి 200 మందిని తీసుకురండి. మీ 100 మంది ఎవరు నిలబడాలనుకుంటున్నారో వాళ్ళందరూ 20,000 స్ట్రెంత్ అక్కడ ఉంటారండి. 20,000 స్ట్రెంత్ 200 మందిని మీరు తీసుకొచ్చి అన్నా నాకు ఆ ఊర్లో నేను సర్పంచ్ నిలబడుతుంది అంటే ఆ రోజు వేరే వాళ్ళు పోటీకి వచ్చిన వాళ్ళు కూడా అదే పలానా పిల్లగాడు 200 మందిని మన సభకు తీసుకొచ్చిండు, మన దగ్గర వస్తుంది, వాడికి తెలుస్తాడనే నమ్మకం ఉంటుంది. రెడీ కానీ యూత్ అంటే
డైనమిక్స్ 200 మెంబర్స్ తో 100 మంది కూడా చాలా శుభదినంగానే భావిస్తున్నాము మేమైతే. అలాగే సంఘసేవ సమితి అధ్యక్షులు శేఖర్ సార్ అడ్వకేట్ గారికి, మిగతా మా సగర బంధువులందరికీ పేరు పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ముఖ్యంగా మనం అనుకుంటున్నది ఒక బహిరంగ సభ. ఖచ్చితంగా ఇంతకు ముందు పెద్దలు అన్నట్టు ప్రతి ఇంటి నుంచి తాళం వేసి, అదేవిధంగా విద్యావేత్తలు, మేధావులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నా. అన్న, నేను 2014లో ఎంపీగా ఎన్నికైన సందర్భంలో నాకు అన్న శేఖర్ అన్న గారు ఆ సందర్భంలో పరిచయం అయినారు. అన్న ప్రధాన కార్యదర్శి ఉన్నారు రాష్ట్రానికి. అప్పటి నుంచి ఒక 5 సంవత్సరాలు నేను ఎంపీగా కొనసాగిన. అప్పుడు నాకు జిల్లా మహిళా అధ్యక్షురాలుగా ఇచ్చినారు. కానీ ఆ సందర్భంలో నాకు పార్టీ కార్యక్రమాలు లేదంటే ఆ మండల కార్యక్రమాలు జరిపోయినాయి. నిజంగా వాస్తవంగా చెప్పాలంటే నేను మన సగరులకు చేసిందైతే లేదు. నా మండలం వరకే కానీ జిల్లాలో నేను ఎక్కడ తిరగడానికి వీలు కాలేదు. మళ్ళొకసారి ఈ జిల్లా అధ్యక్షురాలు ఏదైతే తీసుకోవాలంటే కూడా అంత సమయం కేటాయించాలి, అంత వర్క్ చేయాలి అన్న ఉద్దేశంతో నేను కొంచెం వెనుకకు జరగడం జరుగుతుంది. అదేవిధంగా చెప్పాలంటే శేఖర్ అన్న కానీ సుధాకర్ అన్న కానీ చాలా సార్లు అమ్మ నువ్వు కూడా ఒక మహిళగా అంటే ఒక మహిళ బయటకు వస్తే అందరి కుటుంబాలలో మహిళలు బయటికి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి నువ్వు ఒక మహిళగా మన సగర బంధువులకు కానీ మన సగర సంఘానికి కానీ నీ నుండి ఎంతో కొంత సేవని పొందాలని అనుకుంటున్నామని చాలా సందర్భాలలో నన్ను అన్న వాళ్ళు ఫోన్ చేసి చెప్పడం జరుగుతుంది. కానీ అన్న, నా పిల్లలు కూడా కొంత చిన్నగా ఉన్నారు. నేను రాజకీయం అయితే చేసినా కానీ అప్పుడు రాజకీయ అనుభవం లేదు. రాజకీయంలోకి వచ్చిన తర్వాతనే రాజకీయం అంటే ఏదో నేను తెలుసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందులో నుంచి తేరుకొని చిన్నగా ఇప్పుడిప్పుడే కొంచెం ఫ్రీ టైం దొరుకుతుందన్న. నేను అందుకే ఈ సందర్భంగా శేఖర్ అన్నని ఒకసారి మళ్ళీ కలిసి అన్నకు చాలా రోజుల తర్వాత మర్యాద పూర్వకంగా అన్నని కలిసి సన్మానించి, సీనాన్ని కూడా అట్లనే ఎన్నికైన తర్వాత కలవలేదు కాబట్టి కలిసి వెళ్దామని వచ్చిన. అయితే ముఖ్యంగా చెప్పాలంటే నాకన్నా మేధావులు పెద్దలు ఎంతో విజ్ఞానవంతులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ మాట్లాడిన మాటలు నిజంగా ఈ రోజు ఇది రావడం వల్ల ఎంతో కొంత సబ్జెక్ట్ అయితే మనం నేర్చుకోవడానికి అవకాశం ఉంది. నేను గొప్పగా చెప్పేది సూచనలు ఇవి చేయలేకపోయినప్పటికీ కూడా ఈ చిన్న సబ్జెక్ట్ ని మర్చిపోకుండా ఒక 25% 50% మన గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మన సంఘం అధ్యక్షులకు కానీ లేకపోతే మనకు వీలైనంత వరకు యువతకు కానీ అందించే ప్రయత్నం చేసి మనం ఏదైతే అనుకుంటున్నామో సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. మన ప్రభుత్వానికి ఏదైతే సూచన చేయాలి, మన డిమాండ్ అయితే ఏదైతే విప్పియాలి. నిజంగా నాకు కూడా ఈడబ్ల్యూఎస్ గురించి నేను రీసెంట్ గా మా పాపకి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది, తను డాక్టర్ చదువుతుంది. అప్పుడు కూడా అప్పటి నుంచే నాకు ఈడబ్ల్యూఎస్ అనేది పరిచయం అయింది. అంతవరకు నాకు పరిచయం లేదు. నిజంగా చాలా గుండె బరువెక్కే విషయము, చాలా దుర్మార్గమైన పని. అది నిజంగా అడిగితే మేధావులు ఆలోచన చేసి అది ఏ విధంగా ముందు పెట్టాలో బీసీల నుంచి మనం కూడా ఒక ముందు పెట్టాలి, ప్రభుత్వం ముందు పెట్టాలి అని కోరుకుంటున్నా. ముఖ్యంగా ఏంటంటే నిజంగా చెప్పాలంటే అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులతో కలిపి హైదరాబాద్ లో అశోక హోటళ్లను లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వెస్టర్న్ హోటళ్లను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టే బాధ్యత నేనే తీసుకుంటా. తప్పకుండా, ఎందుకంటే అదొక తీర్మానం చేసే అవసరం అయితే అనుకూల సంఘాలు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మంచి ఆలోచన చేసారు. అదే ఆ లీడ్ చేయడం చెప్పడం ఎందుకు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనమే లీడ్ చేయించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దాని ఒక తీర్మానం కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ. అధ్యక్ష ప్రధాన కార్యదర్శి కోశాధికారులతో కలిపి హైదరాబాద్ లో అశోక హోటళ్లను లేకపోతే ఆ పక్కన ఉన్నటువంటి వెస్టర్న్ హోటళ్లను రౌండ్ టేబుల్ సమావేశం పెట్టే బాధ్యత నేనే తీసుకుంటా. తప్పకుండా, ఎందుకంటే అదొక తీర్మానం చేసే అవసరం అయితే అనుకూల సంఘాలు పోయి ఒక రిప్రజెంటేషన్ ఇస్తాం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. మంచి ఆలోచన చేసారు. అదే ఆ లీడ్ చేయడం చెప్పడం ఎందుకు, వాళ్ళందరినీ కూర్చోబెట్టి మనమే లీడ్ చేయించి ఒక రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి దాని ఒక తీర్మానం కాపీ రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.